అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మహిళా లోకానికి మరి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ వేదికను అలంకరించినటువంటి పెద్దలు, మరి నాతో బహుజన ఉద్యమ సహచరులు కృష్ణమోహన్ గారు, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు సూర్యనారాయణ గారు, అదేవిధంగా పెద్దలు రమేష్ గారు, సత్యనారాయణ గారు, అదేవిధంగా ఈనాటి మరి సమన్వయకర్త, మంచి భావాల మీద, అదేవిధంగా సమాజం మీద, భాష మీద పట్టుగలిగి అచంచలమైనటువంటి భాషా కోవిదుడు, వాగ్దాటి కలిగినటువంటి గొప్ప వ్యక్తి గాంధీ గారు. ఇక్కడికి విచ్చేసినటువంటి అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కానీ, ప్రభుత్వాలు కానీ మరి ఇప్పటికి కూడా గుర్తింపు ఇవ్వడానికి సిద్ధంగా లేవు. మాటలలో మాత్రం చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉంటారు. ఏది మహిళల గురించి కానీ, బలహీన వర్గాల గురించి కానీ, లేకపోతే సమాజంలో ఉన్న అసమానతల గురించి కానీ, లభించాల్సినటువంటి హక్కుల గురించి కానీ మాటలలో మరి చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతుంటారు. రోజు ప్రకటనలు చేస్తూ ఉంటారు, మేనిఫెస్టోలలో కూడా వాగ్దానాలు చేస్తూ ఉంటారు. కానీ ఉద్యోగ రంగంలో వాటా లేదు, ఇప్పటికీ అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయి. అదేవిధంగా రాజకీయ రంగంలో కూడా అసమానతలు కొనసాగుతున్నాయి. ప్రతి వ్యవస్థలో కూడా అసమానతలు కొనసాగుతున్నాయి. కుటుంబంలో కూడా అసమానతలు కొనసాగుతున్నాయి. పురుషాధిక్య సమాజమే కొనసాగుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మన ముందున్నటువంటి లక్ష్యాలు. మరి మహిళా దినోత్సవాన్ని చేయటము అని అంటే మన ఈ సమాజంలో ఉన్న అసమానతలకు వ్యతిరేకంగా మనమంతా సంఘటితం కావాల్సినటువంటి అవసరం ఉంది. అడిగితేనే ఎవరైనా ఇస్తారు, అడగకపోతే ఎవరు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. అడిగి పోరాటాలు చేస్తే కూడా ఇవ్వడానికి సిద్ధంగా లేరు. కాబట్టి మరి ఇప్పుడు ఒకప్పుడైతే అసలు పురుషులకే ముందుగా ఓటు హక్కు ఉంది, తర్వాత చదువుకున్న మహిళలకు ఓటు హక్కు ఉంది, పేద మహిళలకు కూడా ఓటు హక్కు లేనటువంటి పరిస్థితి ఉంది భారతదేశంలో. బ్రిటిష్ కాలంలో మరి అనేక సంఘాలు, అనేక మంది పోరాటం చేయటం వల్ల రాజకీయంగా కూడా ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలలో కూడా సముచితమైనటువంటి 1935 రాజ్యాంగం చట్టంలోనే, బ్రిటిష్ కాలంలోనే మహిళలకు రాజకీయ రిజర్వేషన్లు ఉన్నాయి. మీకు తెలుసో తెలియదో, 1935 చట్టంలో మహిళలకు ప్రత్యేకంగా పురుషులతో పోటీపడి గెలవలేరని వాళ్లకు 1935 చట్టంలో పొందుపరిచి వాళ్ళకు సపరేట్గా నియోజకవర్గాలను కేటాయించడం జరిగింది. కానీ మళ్ళీ స్వాతంత్రం వచ్చిన తర్వాత మహిళల రిజర్వేషన్లు తీసివేయటం జరిగింది. ఎవరన్నా స్వాతంత్రం వచ్చిన తర్వాత మహిళలకు ఇంకెక్కువ ప్రాతినిధ్యం రిజర్వేషన్లను తీసేశారు. విద్యా ఉద్యోగ రంగాల్లో ఉన్న రిజర్వేషన్లను తీసేశారు. కాబట్టి మళ్ళీ ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ మహిళలకు రాజకీయ రిజర్వేషన్లు కావాలని మళ్ళీ ఒత్తిడి తీసుకొని వస్తే మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహిళలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించమంది. ఎమ్మెల్యే ఉంటే దాంట్లో 33 మంది మహిళలు మరి రేపు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. మరి రేపు చట్టసభలలో కూడా మీరు కూర్చోవడానికి 2029కి మీరంతా కూడా ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం ఉంది. స్థానిక సంస్థలలో ఇప్పటికే సర్పంచులుగా, జడ్పీటీసీలుగా, ఎంపీటీసీలుగా, కౌన్సిలర్లుగా అక్కడక్కడ కొంతమంది నెగ్గుతూ వస్తూ ఉన్నారు. ఇది ఎవరు దాన ధర్మాలతోటి, ఏదో దయాదాక్షిణ్యాలతోటి మీకు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఈ నేల మీద పుట్టి పెరిగినటువంటి ప్రతి జీవికి, ప్రతి ప్రాణికి, ప్రతి వ్యవస్థకు, ప్రతి వాళ్ళకు కూడా హక్కు ఉంది. ఇది హక్కు, మన హక్కు ఇవ్వటానికే 79 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పటికే ఇంకా ఎన్ని సంవత్సరాలని ఎదురు చూస్తాం కూడా అమలు కావటానికి సిద్ధంగా లేరు. అంత వివక్షతలే, మొత్తం అసమానతలే, అహంకారమే, ఆధిపత్యమే, పెత్తనమే, మొత్తం బలహీనుల మీద పెత్తనమే, మహిళల మీద పెత్తనమే. కాబట్టి మరి అటువంటి వ్యవస్థ కోసం మనం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మాటలలో చెప్పటం కాదు. మరి స్త్రీకైతే నిజంగా తల్లి హృదయం చాలా గొప్పది. పిల్లలందరినీ కూడా సమానంగా చూసే దృష్టి ఒక తల్లికి మాత్రమే ఉంటుంది. కన్నా పిల్లల్నే కాదు, బయటి పిల్లల్ని కూడా వడ్డింపు చేసే దగ్గర కూడా సమానమైనటువంటి దృక్పథం తల్లికి ఉంటుంది. కొడుకులు అవిటి వాళ్ళైనా కానీ అవిటి వాళ్ళైన కొడుకులను కూడా సమానంగా చూసి చేరదీసి వాళ్లకు గౌరవాన్ని, ప్రేమను పంచి ఇచ్చే తల్లి నిజంగా గొప్పది. కాబట్టి పూర్వకాలం అయితే మాతృస్వామ్య వ్యవస్థనే కొనసాగింది. వేల సంవత్సరాలు తల్లి యొక్క ఆజ్ఞ మొత్తం నడిపించేవాళ్ళు, కుటుంబంలో తల్లే నడిపించేవాళ్ళు వేల సంవత్సరాలు. అనేక దేశాల చరిత్రలు నేను చదివాను. ప్రతి వ్యవస్థలో కూడా మాతృస్వామ్య వ్యవస్థ అని అంటారు. అంటే తల్లి ఆదేశాల మేరకు వ్యవస్థ అంతా కూడా నడిచేది. అది పోయి ఇప్పుడు పితృస్వామిక వ్యవస్థ రావటం జరిగింది. అదేవిధంగా పురుషుని ఆధిక్యత రావటం జరిగింది. మళ్ళీ స్త్రీ వెనకబడిపోయింది. కాబట్టి ఆసన్నమైంది.
కాబట్టి మరి మేల్కోవాలి, మనలో ఉన్న సృజనాత్మకతను, శక్తిని, అదేవిధంగా సమయాన్ని, తెలివిని బయటికి తీసి ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక మార్పులు వస్తున్నాయి. గ్లోబలైజేషన్ వచ్చింది, సోషల్ మీడియా వచ్చింది. సోషల్ మీడియాలో అద్భుతంగా ఏంటిది అని అంటే ఇటు వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, విద్యారంగము, సాంకేతిక రంగము వీటి గురించే ఎక్కువ మాట్లాడాలి. అనవసరమైనటువంటి విషయాల్లోకి వెళ్ళి మళ్ళీ ఏంటిది అని అంటే సమాజంలో రుగ్మతలను, అదేవిధంగా అనేక రకాలైనటువంటి దురాభిప్రాయాలను పెంచే దిశగా కాకుండా ఒక మంచి భావజాలంతో మరి ఆ విధంగా ముందుకు వెళ్ళాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అని చెప్పి కోరుకుంటూ చాలామంది వక్తలు ఉన్నారు. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మహిళా అభివృద్ధి దిశగానే కొనసాగుతోంది. మా ఏరియాలో దాదాపు 10 మంది కార్పొరేటర్లు ఉంటే 6 మంది కార్పొరేటర్స్ లేడీస్ ఉన్నారు. కాబట్టి మంచి ఉంది, ఒకసారి సపోర్ట్ కొట్టాలి మనం. అయితే సాధారణ ఇక్కడ కొన్ని అసమానతలు ఉన్నాయి. ఆ అసమానతను పోగొట్టే దిశగా కూడా మహిళలు ఆలోచిస్తారని కోరుతూ పెద్దలు బకుళాపురం కృష్ణభవన్ గారు మధుర గల సంపన్నుడు, అనేక మంది ముఖ్యమంత్రులతో కలిసి పనిచేసిన వారు, బీసీ కమిషన్ అధిపతిగా విజృంభించిన వాడు, విరుసుకుపడిన వాడు, కేసీఆర్ గారి కుడి భుజంగా, రేవంత్ రెడ్డి గారి ఎడమ భుజంగా, నరేంద్ర మోడీ గారికి ఆత్మీయంగా వారు తమ యొక్క సేవలు అందిస్తూ రాజకీయ రంగంలో కూడా దూసుకుపోతున్నారు అన్నారు. రాగల రోజుల్లో మీ మహిళలందరి సరే ఎవరం ప్రసంగాలు చేసినా, ఈ సందర్భంగా మాట్లాడినా చెప్పే మాట ఒకటే, మీ అందరికీ తెలిసిందే. ఇక్కడ మహిళలు ఏ సమాజంలో గౌరవించబడతారో ఆ సమాజం చాలా గొప్పగా ఉంటుందని. ఎత్ర నార్యంతు పూజ్యంతి అని చెప్పారు. మనం పురాణ కాలం నుండి చూసుకుంటున్నప్పటికీ కూడా భారత సమాజంలో స్త్రీకి ఉన్నటువంటి గౌరవం ఎంత గొప్పదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐతిహాసిక కాలం నుండి ఆధునిక కాలం వరకు దాన్ని నిలబెట్టడానికి రాజ్యాంగం, ఆ రాజ్యాంగంలో అనేకమైనటువంటి అధికరణలు, రాజ్యాంగం ఆధారంగా ఏర్పడినటువంటి ప్రజాప్రభుత్వాలు, ఆ ప్రభుత్వాలు అమల్లోకి తెచ్చినటువంటి చట్టాలు, ఆ చట్టాలు అమలు జరుగుతున్నటువంటి సందర్భంలో లోపాలు, ఇది పరిణామ క్రమం. మనం ఎన్ని మాట్లాడుకున్నా ఈ ఆధునిక సమాజంలో పరిజ్ఞానం ఎంత పెరిగిందో నేర ప్రవృత్తి కూడా అంతే పెరుగుతూ వస్తున్నది. పరిజ్ఞానం ఎంత ఉపయోగపడుతున్నదో విలువలు కూడా తగ్గుతూ వస్తున్నాయి. స్త్రీ సమాజంపై జరుగుతున్నటువంటి ఆకృత్యాలు, అసమానతలు, వివక్షత సాధికారికంగా గణాంకాలు ఏం చెప్తున్నాయంటే నిర్ఘాతపోయే విధంగా ఉన్నాయి, విషాదాన్ని కలిగిస్తున్నాయని చెప్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మైకులు పట్టుకొని ప్రసంగం చేయాల్సిన అవసరమే లేదు. అరచేతిలోనే మొత్తం యావత్ సమాచారం. అయినప్పటికీ సమావేశాలు జరుగుతున్నప్పుడు కొన్ని ప్రత్యేకమైన అంశాలను మనం చర్చించుకోవాలి. కాబట్టి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా జరుగుతున్నటువంటి పరిణామాలను నెమరు వేసుకుంటూనే చేయాల్సినటువంటి కర్తవ్యాలను నిర్దేశించుకోవాలి. అది అనివార్యమైనటువంటిది. సరే, చరిత్రలో ఈ విధంగా చెప్పారు. పురాణ కాలం రాణి లక్ష్మీబాయి, రుద్రమదేవి పేర్లన్నీ చెప్పుకుంటాం, బాగానే ఉంది. మరి మనం ఏం చేస్తున్నాం? జరుగుతున్న పరిణామాలు ఏంటి? మనకి దొరికినప్పుడల్లా మాలాంటి వాళ్ళం ప్రసంగాలకే పరిమితం అయితే సమాజంలో మార్పు ఎలా వస్తుంది? కారణాలను వెతుక్కుంటూ బాధ్యతలను గుర్తెరిగి చేయాల్సినటువంటి కర్తవ్యాలను ఆచరణ సాధ్యం చేయడంలోనే ఆ యొక్క పవిత్రమైనటువంటి కార్యక్రమాలకు సరైనటువంటి గుర్తింపు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తాను. ఈ వేదిక మీద ఇప్పుడే శశిబాల గారు వచ్చారు, మంచి రచయిత్రి. మనలో శక్తి ఉంటుంది, ఆ శక్తిని బయటికి తీసుకొచ్చి గుర్తింపు పొందాలనేటువంటి లక్ష్యం. మనకు అవకాశాలు ఇవ్వకపోతే అవకాశాలు మనమే ఇచ్చేటటువంటి వ్యక్తులు మనం తయారు కావాలి. ఎవరో ఏదో మనల్ని గుర్తించాలి, లేదా సముచితంగా మనల్ని గౌరవించలేదు, లేదా
నన్ను పలానా సందర్భంలో ఈ విధంగా అవమానపరిచారు, మనం చర్చోపచర్చలు చేసి వర్తమానాన్ని అంతా వృధా చేసుకోకుండా కసిగా పనిచేయడం లాంటి ఒక కర్తవ్యాన్ని ముందు పెట్టుకొని పోతే తప్పనిసరిగా మనం సక్సెస్ అవుతాం. ఇక్కడే ఒక ధనలక్ష్మి నా చూడండి ఎట్లుండదు, నీట్గా నిలబడాను, ఒకసారి నిలబడు. మా ధనలక్ష్మి మాదిరిగానే కనపడుతున్నది ఈరోజు మహిళా దినోత్సవం మీద. ఆమె బహుముఖీన ప్రజ్ఞాశీలి. ఒకవైపు ఓవర్సీస్ దాని తరఫున పనిచేస్తుంది, ఒకవైపు టీవీ యాంకర్గా పనిచేస్తుంది, మరొక వైపు తర్వాత మానవ వ్యక్తిత్వ వికాస నిపుణురాలుగా పనిచేస్తుంది. అంటే మనలో ఉన్నటువంటి ప్రతిభను బయటికి తీసుకొచ్చి సమాజం చేత గుర్తించబడేలా పనిచేయడమే మన కర్తవ్యంగా, మన బాధ్యతగా ఉండాలి. ఆ విధంగానే చాలామంది మహిళామణులు ఎంతోమంది ఈ సమాజాన్ని ప్రభావితం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి లక్ష్యాన్ని కనుక మనం పెట్టుకొని ముందుకు పోతే, లక్ష్యంలో చిత్తశుద్ధి ఉంటే, ఆ లక్ష్యానికి సంకల్పం ఉంటే, ఆ సంకల్పమే మనల్ని నడిపిస్తుంది. కాబట్టి మనల్ని అవమానపరిచినటువంటి వాడిని మళ్ళీ అవమానపరచాలనేటువంటి సమయం వృధా చేయకుండా, ఎక్కడ అవమానానికి గురైనమో, ఎక్కడైతే మనలో లోపాలు చూపించినరో ఆ సమాజం చేత గౌరవించబడేటటువంటి దిశగా మనం ప్రయత్నాలు చేయడం నిజమైనటువంటి గొప్పతనం, నిజమైనటువంటి దార్శనికత అని చెప్పి నేను భావిస్తాను. అందుకని నేను మామూలుగా అందరూ చెప్పే ప్రసంగాలు చెప్పడం లేదు, ఎందుకంటే మీకు తెలియనిది ఏమీ లేదు. ఇవన్నీ నేను ఇప్పుడు మాట్లాడేది కూడా మన నిజ జీవితంలో రోజు ఉన్నవే. కానీ మరి మా శ్రీధర్ గారు మైక్ ఇచ్చినప్పుడు ఏది మాట్లాడకపోతే మీరు మళ్ళీ తిడతారు కదా, ఆయన ఎందుకు పిలిచిండా, ఏం మాట్లాడకుండా పోయిండని. కాబట్టి జీవితంలో ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్యాన్ని సాధించడంలో ఉన్నటువంటి తృప్తి ఎంతో గొప్పది. ఇవాళ ఈ సందర్భంగా లక్ష్మీదేవి గారు శ్రీధర్ గారి మాతృమూర్తి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారు సాంఘిక వారు మన మధ్య భౌతికంగా లేరు, కానీ ఉన్నప్పుడు ఎంతోమంది ఆర్ద్రతతో చూస్తున్నటువంటి వాళ్ళకు అండగా నిలబడ్డారు. అందుకే ఆదర్శ మహిళగా ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు మనందరికీ పురస్కారాల రూపంలో మీ అందరి చేతుల్లోకి కాసేపట్లో ఆ జ్ఞాపికలు రాబోతున్నాయి. జ్ఞాపిక అంటే జ్ఞాపకం చేసినటువంటిది జ్ఞాపికగా మనకు జ్ఞాపకంగా నిలబడుతుంది. ఆ జ్ఞాపకం కోసం మనం తప్పించడంలోనే జీవితాన్ని సార్థకత చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆలోచన చేయండి. అనేకమైనటువంటి విషయాలు ఉంటాయి. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, మనం ఏ విధంగా ఎదగలుగుతాం? సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని మనకు దీంట్లో జిజ్ఞాస ఉన్నది. ఒకప్పుడు DTP చేయాలి, ఇంకో చోట పోవాలి, ఇంకోటి చేయాలి, లేకపోతే ఏదైనా విషయం తెలుసుకోవాలంటే గూగుల్లో సెర్చ్ చేయాలి, సరిగా సమాచారం రాదు. కానీ ఇవాళ సాంకేతిక పరిజ్ఞానం కృత్రిమ మేధా రూపంలో అనేక ప్లాట్ఫామ్లుగా మనకు వచ్చిన తర్వాత మనం ఆర్టిస్టులం అవుదామా, మనం రైటర్స్ అవుదామా, లేదా మనకు ఉన్నటువంటి ఏదైనా జిజ్ఞాస మేరకు వ్యాపారవేత్తలం అవుదామా? చిన్నగా ఆరంభించి నిరంతరం పనిచేయాలి, లోపాలను వెతుక్కోవాలి. విమర్శలు చేసినటువంటి విమర్శలలో మన మీద క్రిటిసిజం వచ్చినప్పుడు ఆ క్రిటిసిజంలో ఉన్నటువంటి నిజాయితీని మనం గమనించాలి. మెలకువతో మనల్ని సంస్కరించుకునేటువంటి దిశగా మనం తప్పనిసరిగా ముందుకు సాగాలని చెప్పి మనవి చేస్తూ, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రోజు మహిళా దినోత్సవమే, తల్లి లేనిది మనం ఉంటామా? తల్లితో, చెల్లితో, అక్కతో, అమ్మమ్మతో, నానమ్మతో పుట్టినప్పుడే తొలి స్వరమే తల్లి స్వరం కదా. అందుకోసమే మాతృభాష. అమ్మ మాట్లాడింది కాబట్టి అమ్మ చెప్పిన పదమే భాషగా మాతృభాష అయింది. ఆ అమ్మ భాషలో కమ్మదనం ఉందంటాం. అమ్మ అన్నం కలిపి పెడితే ఆ ముద్ద తిన్నప్పుడు ఆ టేస్టే వేరు ఉంటుంది. ఆ ఆవకాయ పచ్చడిలో పప్పు వేసి నెయ్యి వేసి అమ్మ కలిపి పెట్టింది అనుకోండి, మనం నిజంగా కలుపుకున్నంత టేస్ట్ రాదు. ఎందుకంటే అమ్మ చేతిలో ఉన్నటువంటి మాధుర్యం అలాంటిది. కాబట్టి ఆ అమ్మ నుండి ఆరంభమై చెల్లిగా, అక్కగా అనేక రూపాల్లో ఆ తల్లి మనకు అందించినటువంటి సేవలు అజరామరమైనటువంటివి, అపూర్వమైనటువంటివి, అనిర్వచనీయమైనటువంటివి, అమూల్యమైనటువంటివి. కాబట్టి ఆ అమూల్యమైన తల్లిని జ్ఞాపకం చేసుకునే రోజు ఇది. తల్లితో ఉన్నటువంటి అనుబంధం ఎంత గొప్పదో అనుభూతి పొందుతున్న మనందరికీ తెలుసు. కాబట్టి ఆ తల్లి ఆ స్త్రీమూర్తి ఒక ఇంటికి భర్త ఇచ్చేటటువంటి ఉదయం అంతా కూడా సేవ చేసి తీసుకొచ్చినటువంటి ఆ 200 వందలను
అన్నీ సమకూరుస్తూనే దాంట్లో మళ్ళీ ఒక 50 రూపాయలు ఒక 20 రూపాయలు మిగులుస్తుంది తల్లి. అందుకే ఇల్లాలు ఇగురంగా ఉంటే ఇల్లంతా బాగుంటుంది అంటారు. చాలామందికి తెలియదు ఎకానమిస్టులు అంటే అమర్త్య సేనో మరొకడు అని చెప్తుంటారు. కానీ ఈ సమాజంలో తొలి ఆర్థికవేత్త ఇంట్లో గృహిణి మన తల్లి అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించుకోవాలి. ఉన్నటువంటి దాంట్లోనే ఆ ఇంటిని గొప్పగా నడిపించేటటువంటి ఆ మాతృమూర్తి యొక్క ఆ ఔచిత్యం, ఔదార్యం, ఆ యొక్క ప్రణాళిక. మీరు పురస్కారాలకు అర్హులు. మిమ్మల్ని తల్లులను గుర్తించడానికి ఏ సంస్థలు అవసరం లేదు. తల్లులను గుర్తించడానికి ఏ సంస్థలు అవసరం లేదు. తల్లులకు పురస్కారాలు అనేటువంటివి అవి శోభాయమానం మాత్రమే. మీరు తల్లిగా ఎప్పుడూ సఫలీకృతమైనటువంటి జీవితాలు మీరు ఇచ్చినటువంటి సేవలు, మీరు చేసినటువంటి సేవలు, మీరు సూచించినటువంటి మార్గనిర్దేశనంతో ఎన్ని కుటుంబాలు శోభగా వర్ధిల్లుతున్నాయి. భారతదేశం ఇంత గొప్పగా ఉంటుందంటే ఆ భరతమాత ముద్దు బిడ్డలుగా మీరు చేసినటువంటి సేవలు ఎప్పటికీ గొప్పవే. అలాంటి తల్లులందరికీ వందనాలు చేసే అవకాశం నాకు ఇచ్చిన శ్రీధర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ఆ విధంగానే మా అన్న నారగోని గారు అద్భుతమైనటువంటి సామాజిక ఉద్యమకారుడు. బలహీన వర్గాలను అనుకోవడం కాదురా, బలవంతంగా మాట్లాడాలి, బలోపేతంగా నిర్మాణాలు చేయాలి, హక్కుల కోసం నిలదీయాలి, అడగడంలోనే ప్రజాస్వామ్యం ఉంది, అడిగే హక్కు రాజ్యాంగం ఇచ్చిందని చెప్పి ఎంతో దిశానిర్దేశం చేసినటువంటి పెద్ద ఆయన నారగోని గారు ఈ కార్యక్రమానికి రావడం, సత్యనారాయణ గారు, సూర్యనారాయణ గారు, ఇంకా తల్లులందరూ కూడా ఈ వేదిక మీద ఉన్నారు. వారందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ అందరికీ వందనాలు. ಭಾರತ್ ಮಾತಾ ಕಿ ಜೈ. ಭಾಷಾ ಪ್ರಿಯತ್ವ ತುಂಬಾ ತುಂಬಾ ಆಹ್ಲಾದಕರವಾಗಿದೆ. ಧನ್ಯವಾದ, ನಮಸ್ಕಾರ. ಕನ್ನಡ ಕಣ್ಮಣಿಗಳೇ, ತಮಿಳ ಸಿಂಗಗಳೇ, సుందర తెలుగునాటి సహోదరులే, నన్మరులే, తాయిమార్గలే, వణకం అంటూ 3 భాషల్లో రాష్ట్రం 10 మంది. వెరీ గ్రేట్. చప్పట్లు కూడా ఉన్నాయి. ఒకసారి శోభా చేసుకోవడానికి థ్యాంక్స్ మేడం. ఇలా అసభ్యతకు ఆస్కారం లేకుండా చక్కటి గీత రచయిత్రి రమేష్ గారు కూడా ఈ వేడుకలో పాల్గొసం పోతుందండి. రమేష్ గారు వారిగా ఉంది. శ్రీసుల గారు కొంచెం ఫీజులు తగ్గించవలసిపోతున్నా. మరి అంతేకాదు, ఇంపార్టెంట్ ఏంటంటే వీరు భారతీయ జనతా పార్టీలో కూడా చక్కని సేవలు అందిస్తున్నారు. మరి వాయిదాలు తక్కువ వేస్తూ తీర్పులు ఎక్కువ చేసే విధంగా గురువాక్య महत्वपूर्ण संदेश दिया. धन्यवाद. డాక్టర్ రేణుకా గారు ముందుకు రండి. ధనలక్ష్మి, Sansi, Sarita. We must address the challenges of inequality and the need for safer environments for all women and girls. I would like to conclude with a quote: there is no limit to what we as women can accomplish. Let us honor this spirit today and every day. Thank you. Happy International Women's Day to all. Thank you. ఇవాళ ఒక్కరోజు సత్కరించుకోవటం కాదు, ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి క్షణం ఊపిరి ఉన్నంతకాలం సత్కరించుకోవాలి. వాళ్ళకిచ్చే విలువ ఇవ్వాలి. భార్యకిచ్చే విలువ భార్యకి ఇవ్వాలి, కూతురికి ఇచ్చేది కూతురికి ఇవ్వాలి. అలానే ప్రతి మనిషిని కూడా, అంటే మిగతా వాళ్ళు కాదా, చెల్లికి ఇచ్చేది, అక్కకి ఇచ్చేది అన్నీ ఉంటాయి. అంటే స్త్రీని ప్రతి రూపంలోనూ మనం కొలుచుకోవాలి, గౌరవించుకోవాలి. అది ఇంపార్టెంట్ చాలా. ఇవాళ ఒకరోజు ఏదో మహిళా దినోత్సవం చేసేసి ఇవాళ ఒకరోజు వాళ్ళకి గౌరవం ఇచ్చేసి హాయ్ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అంటే సరిపోదు. ప్రతిరోజు వాళ్ళని గౌరవించాలి. వాళ్ళు లేకుండా మనిషికి జీవనమే లేదు. అట్లాంటప్పుడు వాళ్ళని అణిచివేయాలనే ప్రయత్నాలు కానీ, అణగొట్టాలని కానీ ఎప్పుడూ అనుకోకూడదు. ఇవాళ మహిళలు సాధించలేనిది ఏదీ లేదు. అంతరిక్షం దాకా పోతున్నారు. ఈరోజు ఈ వేదిక మీద అద్భుతమైన మహిళలు ఉన్నారు. అట్లా ఎంతోమంది ఉన్నారు. కానీ అందరినీ ఒక వేదిక మీదకి తేలేము కాబట్టి ఈరోజు అతి కొద్ది మంది మాత్రమే మన వేదికకి వచ్చారు. వాళ్ళలో ప్రముఖులు శ్రీసుధా అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్, సమాజ సేవ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి.
ఎవరినైనా ఎక్కడైనా ఎదిరించి వాళ్ళకి న్యాయం కోసం పాటుపడే వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు వేదికే అలంకారం. నిజంగా చెప్పాలంటే మాది వేరు, మేము ఏదో రాతలు రాస్తాం, అది వేరు. కానీ ఆవిడ తన చేతలతో ఎంతోమందిని ఉద్ధరిస్తుంది. శ్రీసుధ గారి కోసం ఒక్కసారి అందరూ చప్పట్లు కొట్టండి. తర్వాత ఇక్కడ నా ఫ్రెండ్ వసుంధర, ఆవిడ రేడియో జాకీ, క్యాన్సర్ అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ఉంటుంది, వాటి మీద మాట్లాడుతుంటుంది. ఏ పొద్దు బిజీనే. ఈరోజు నా కోరిక మన్నించి ఇక్కడికి వచ్చింది. ఈరోజు ఈ వేదిక మీద అవార్డులు తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో గొప్ప వ్యక్తులు. కొల్లా కృష్ణమాధవి కానీ, ఝాన్సీ గారు కానీ, సరిత గారు కానీ, వాడి కోసం అహర్నిశలు కృషి చేసి ఆవిడ ఆ పిల్లవాడిని బతికించుకుంది. అందరూ చేయరా అంటే ఆ తల్లి చేసిన సేవ ఎవరు చేయరు నా ఉద్దేశంలో. అంత సేవ చేసింది. సరిత అద్భుతమైన డాన్సర్. జాతీయ కాదు అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిన డాన్సర్ ఆవిడ. ఈరోజు సాధారణంగా కనిపించవచ్చు, కానీ లేదమ్మా, నిజంగా చెప్తున్నాను తల్లి, మీలాంటి వాళ్ళకి. అందుకే మరి మహిళా దినోత్సవం అంటే ఏంటి, నిజంగా మీలో ఉన్న గొప్పని గుర్తించాలి. ఝాన్సీ గారు కూడా అంతే, నేషనల్ ఇంటర్నేషనల్ డాన్సరు. ఎంతోమంది మరి ఆహ్లాదం కలిగించే ఆ డ్యాన్స్ శిష్యుల్ని తయారు చేసి అందరికీ కూడా ఒక ఆహ్లాదాన్ని కలిగిస్తూ అద్భుతమైన నృత్య గురువుగా ఉన్నారు. ధన్యవాదాలు తెలియజేస్తూ, అంతర్జాతీయంగా మరి మహిళా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా జరిగే కార్యక్రమంలో ఈరోజు మాతృదేవ సంస్థ స్వయంగా శ్రీధర్ గారు వారి మాతృ పేరు మీద, అంటే వాళ్ళ మాతృ దినోత్సవం ఈరోజే కాకుండా ఏ కార్యక్రమం చేసినా కూడా వారి అమ్మగారి మీద పేరుతోటి గౌరవేంద్రాలు మన శ్రీమతి ఉదయలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు మరి సాగుతూ మీ అందరికీ కూడా వివిధ రంగాల్లో ఉన్న నిష్ణాతులందరికీ కూడా అవార్డు ఇవ్వడం జరిగింది. కనుకనే ఈరోజు ముఖ్యంగా ఆర్థిక రంగంలో, రాజకీయ రంగంలో, సామాజిక రంగంలో మరి వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా ముందుకు వచ్చే విధంగా, ఆర్థిక స్వావలంబన చేసే విధంగా కార్యక్రమాలు తీసుకుంటుంది. ఉదాహరణ తెలంగాణ రాష్ట్రాల్లో మీరు తీసుకుంటే మహిళల పేరు మీద ఏ ఇల్లు ఇచ్చినా కూడా, ఇంటి జాగా ఇచ్చినా కూడా మహిళల పేరు మీద ఇవ్వటము. అదేవిధంగా ఇల్లు 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లు కింద మహిళల పేరు మీద ఇవ్వటము. మరి మీకు తెలుసు బస్సులలో కూడా మరి మన దగ్గర కార్లు ఉంటాయి, పోతుంటాయి, కానీ గ్రామాల నుంచి అటు దర్శనంకి పోయినా, వాళ్ళ అత్తగారింటికి పోయినా, తల్లిగారింటికి పోయినా ఫ్రీ బస్సు చేయటం వల్ల ఈరోజు సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం మరి ఆర్టీసీ కార్పొరేషన్కి ఇవ్వడమే కాకుండా మహిళలను మరింత స్వావలంబన చేసుకోవాలి, ఆర్థికంగా చేసుకో దృష్టితోటి 1000 బస్సులు ఆర్టీసీ కొని మహిళలకు ఇచ్చి, మహిళల ద్వారా మరి ఆర్టీసీ నడిపి మహిళలకు రెంట్ ఇచ్చే కార్యక్రమానికి కూడా ఈరోజు రేవంత్ గారి ప్రభుత్వం సిద్ధపడింది. అంతేకాకుండా మన సిలిండరు, ఈ గల్ఫ్ యుద్ధం అని చెప్పేసి ఒక దిక్కు రష్యా, ఉక్రెయిన్, ఇంకో దిక్కు ఇరాను, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం వల్ల సిలిండర్ రేటు వాళ్ళ దాదాపు 9,650 రూపాయలు పెరిగింది. మరి దీన్ని కొద్దిగా తట్టుకోవడానికి సిలిండర్ వాళ్ళకు 500 రూపాయల సబ్సిడీ ప్రభుత్వం నేరుగా వాళ్ళ అకౌంట్లో జమ చేసే కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం చేస్తుంది. కనుక మహిళల పేరు మీద ఈరోజు ఈ కార్యక్రమాలు చేసుకుంటూ మరి పెన్షన్లు కానివ్వండి, మహిళలకు ఉన్నతాధికారులుగా ఈరోజు మరి ఐపీఎస్ ఆఫీసర్లు కానీ, ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, ఎక్కువగా మరి గ్రూప్ 1 ఆఫీసర్లు కానీ మహిళలే ఉత్తీర్ణులు అవుతున్నారు. కనుక వాళ్ళందరికీ కూడా ఈరోజు జాబులు ఇవ్వాలనే ఉద్దేశంతో 65,000 ఉద్యోగాలు ఇస్తే 28,000 ఉద్యోగాలు కేవలం మహిళల కొరకే రావడం జరిగింది గ్రూప్ 1లలో. కనుక ఈరోజు మహిళలు పనిచేసే కంపెనీలు తీసుకుంటే, పురుషులు పనిచేసే కంపెనీలు తీసుకుంటే రిజల్ట్స్ మీరు కంపేర్ విత్ మేల్ దోజ్ వర్కింగ్ యాజ్ ఎండి కానీ జనరల్ మేనేజర్ తీసుకుంటే లేడీ కంపెనీలే, లేడీ జిఎం ఉన్న కంపెనీలకు రిజల్ట్స్ ఎక్కువ అవుతున్నాయి, ప్రాఫిట్ ఓరియంటెడ్. మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి ఎక్కడైనా. ఎందుకంటే జెంట్స్కు వివిధ అవిగేషన్స్ ఉంటాయి కనుక ఈ మే నాట్ కాన్సన్ట్రేట్ ఆన్ ది ఆఫీస్, బట్ లేడీస్ ఒకటే ఉంటుంది ఆఫీస్.
ఆ రోజు క్లియర్ చేసుకొని పెండింగ్ ఉండకుండా మరి కార్యక్రమాలు చేసే శక్తి రూపిణి మరి మన మహిళా సోదరిమణులు వారికి ముందుగా ఆర్థిక స్వావలంబనం చేసుకోవడానికి తెలంగాణ రాష్ట్రంలో 66 లక్షల గ్రూపులకు కూడా ఒక్కొక్క గ్రూప్కు ఈరోజు 5,000 నుంచి 10,000 ఇచ్చి ఇప్పటి వరకు 45,000 కోట్ల రూపాయలు 66 లక్షల మందికి ఇవ్వడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కనుక మహిళలు కూడా ఈరోజు ఈ ఆర్థిక స్వావలంబన కాదు, మీతోటి పురుషులు ఉండాలి. సమభాగం అన్నప్పటికీ కూడా ఆర్థికంగా వాళ్ళు చేయూతనిస్తే మీరు మరింత ముందుకెళ్తారు, అందరినీ చదివించే అవకాశం ఉంటుంది. ఇంట్లో ఒక్క మహిళ చదివితే ఆ ఇల్లు కుటుంబం పాలకులు చదివే నానుడి మనం చూస్తున్నాం. కనుక మహిళలు కూడా సమాజంలో ఈక్వల్గా ఉండే రోజులు వచ్చాయి, ఈక్వల్గా కూడా ఈరోజు చేయడం జరుగుతున్నది. కానీ కాకపోతే ఒక దురదృష్టం ఏంటంటే సాఫ్ట్వేర్ కంపెనీలలో హస్బెండ్ కానీ వైఫ్ కానీ జాబ్ చేస్తే ఆ ఈగో ప్రాబ్లం అవకాశాలు వస్తున్నాయి. అట్లా కాకుండా కుటుంబం బాగుండాలి, మనకు ఇప్పటిదాకా పెంచి పోషణ తల్లిదండ్రులు ఆరోగ్యం చూసుకోవాలి, వాళ్ళు బాగుండాలి, ముంతరాలకు కూడా మన భారతదేశం ఆదర్శంగా ఉండాలని చెప్పేసి అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. వేదికను అలంకరించిన పెద్దలు, నా ముందున్న అన్ని వయస్సుల వారు, సంతోషంగా ఇవాళ ఈ వేదికకు రావటం మన అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకు అంటే సమాజము అంటే ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే ధోరణి. భయం గురించి చెప్తున్నారో, ఏ సంబరం గురించి చెప్తున్నారో నాకైతే అర్థం కాదు. ఎందుకు చెప్తున్నాను అంటే ఇవి పాశ్చాత్య పోకడలు. ఈ నేల వైభవం తెలిసిన వాడు ఎవడైనా సరే, తన ఉనికి గొప్పతనం తెలిసిన వాడు ఎవడైనా సరే నికార్సుగా నుంచుంటాడు, ఘనంగా నుంచుంటాడు, బలంగా నుంచుంటాడు. అలా మీ ముందర నుంచున్న వ్యక్తిగా నన్ను నేను పరిచయం చేసుకోవటం నాకు సంతోషదాయకం. భగవంతుడు అనేవాడు ఎంత గొప్పవాడు అంటే భూమి మీద తన బదులు తల్లిని నించోబెట్టాడు మన కోసం. ఆ తల్లి పాలు తాగిన వాళ్ళం భయం ఉంది, ఏ పని చేత కాలేదు, ఎవడో వచ్చి మనకి ఇలా సంబరాలు చేసుకోమని చెప్తే సంబరాలు చేసుకునే పరిస్థితిలో ఈ నేల లేదు. ఎందుకు లేదు అంటే ఇక్కడి నుంచి సరిగ్గా 30 ఏళ్ల క్రితం ఒక యాక్సిడెంట్లో నుజ్జు అయిన శరీరం ఇది. ఇవాళ ప్రపంచాన్ని గెలిచేలా నిల్చోబెట్టింది అంటే నా తల్లి ప్రేమ. పుట్టడానికి శ్రీమంతులు కావచ్చు, కానీ తల్లి ప్రేమ ఎంత గొప్పది అంటే నోట్లోకి ఏమీ వెళ్ళని నాడు తన దోసిళ్లతోటి పట్టి 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 సుమారు 2 ఏళ్ళు ఎంత ప్రేమ నూరిపోస్తుందంటే ఆ తర్వాత ప్రపంచం ఎన్ని దెబ్బలు కొట్టినా లేచి నిలబడుతూనే ఉన్నా, గెలుస్తూనే ఉన్నా. ఉస్మానియా యూనివర్సిటీలో 9 మెడల్స్ ఉంటే 7 కొట్టిన తన బిడ్డను చూసి ఆవిడ పడిన సంతోషానికి అవధులు లేవు. MBA లా, ఇన్నిట్లో ఉస్మానియా యూనివర్సిటీలో నాది గోల్డ్ మెడల్. ఆ తర్వాత ఐ వెంట్ ఆన్ టు అచీవ్ వాట్ నాట్. ఐఎమ్ వన్ అమాంగ్ టాప్ 13 స్ట్రాటజీ అడ్వైజర్స్ ఇన్ ఇండియా. ఏమీ ఆశించకుండా సమాజానికి ఎలా ఇవ్వాలో నేర్పించిన తల్లిదండ్రులు నిలబెట్టిన ఆడ మనిషిని నేను. పుట్టినింట్లో, మెట్టినింట్లో, సమాజంలో ఒక పేరు శ్రీసుధ, ఒక ధైర్యం ఇచ్చింది. ఎవరికి ఇచ్చిందంటే సామాన్యుడికి ఇచ్చింది. ప్రతి వాడు గుర్తుపట్టే వ్యక్తిగా, ప్రతి ఇంట్లో మనిషిగా ఇవాళ నేను నా ప్రయాణం కొనసాగిస్తున్నాను అంటే అందుకు మీలాంటి వారి ఎంతోమంది మద్దతు నా ప్రయాణంలో నాకు సహకరించింది. నేను ఇవాళ రోజున ఒక సన్మానం కోసం ఇక్కడికి రాలా. ఆత్మీయంగా పిలిచినప్పుడు ఒకరినొకరు తెలుసుకునే ఆ ప్రయాణం ఏదైతే ఉంటుందో ఇదే మనల్ని విలక్షణంగా నించోబెట్టింది భూమి మీద. కోవిడ్ లాంటి మహమ్మారి సిచ్యువేషన్స్లో ప్రపంచం అంతా తలకిందులైపోతే ఒక్క భారతదేశం మాత్రమే ఘనంగా ఎందుకు నుంచింది తెలుసా? ఇలాంటి తల్లుల బలం, ఆ వంటింట్లో బలం, ఆ మూలాల్లో బలం, ఆ నేల యొక్క బలం. సో ఈ జ్ఞానాన్ని పంచిన నేల నాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఆ కార్ యాక్సిడెంట్లో నన్ను విసిరేసినప్పుడు, ఆ కారు పల్టీలు కొట్టి నేను పడిపోయినప్పుడు కొంతమంది రైతులు చేరదీశారు. స్పృహ కోల్పోయే ముందర నేను విన్న మాటలు ఏంటంటే, ఏ తల్లి కన్ను బిడ్డో దబ్బున చేర్చాలి ఎక్కడో అక్కడ అని. ఆలస్యమైంది, ట్రీట్మెంట్ ఆలస్యమైంది, కానీ ఎవరో నాకు సంబంధమే లేదు నించోబెట్టారు. సో అలా సంబంధం లేని వ్యక్తుల కోసం
అలా ప్రజాక్షేత్రంలోకి నేను వచ్చాను. సో నేను విధిని నమ్ముతాను, గ్యారంటీగా నమ్ముతాను. అండ్ భయం 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 ఈ కాన్సెప్ట్ గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, నిత్యం బీ ఏ గుడ్ ఉమెన్. నువ్వు నోరు తెరవకపోతే మంచిదానివి, తిరగబడకపోతే మంచిదానివి, మాట్లాడకపోతే మంచిదానివి, చెప్పిన ప్రతిదీ చేస్తే మంచిదానివి. ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్ అంటారు సైకాలజీలో దీన్ని. అ ఉమెన్ డజంట్ నీడ్ ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్. ఎవరో చెప్తే తన గొప్పతనం తను తెలుసుకునే పరిస్థితిలో ఆడది లేదు. ఆమె ఉనికే ఒక అద్భుతం, ఆమె ఉనికి ఒక అద్భుతం. ఆ అద్భుతం సృష్టించే ప్రతి కణంలో ఉండే బలం ఏదైతే ఉందో అది వచ్చే తరానికి నాంది పలుకుతుంది. దానికి ప్రత్యక్ష సాక్ష్యం నేను. ఏ రాజకీయాలకి సంబంధం లేకుండా సుమారు 14 ఏళ్ల నుంచి ప్రజాక్షేత్రంలో ఎందుకున్నాను అంటే వచ్చే తరానికి బాటలు వేయడానికి ఉన్నాను. ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను. ఫియర్ ఈజ్ అన్ ఇండ్యూస్డ్ రియాక్షన్. డ్రైవింగ్ వచ్చా నాకు భయం అండి. అమ్మ మీరు బయటికి వెళ్తారా? లేదండి మా ఆయన అడిగి వెళ్తానండి. నేను నిత్యం చూసే సిచ్యువేషన్స్. ఎందుకు ఈ ఉదాహరణలు చెప్తున్నాను అంటే, తన ఉనికి తనకు గుర్తు చేసే ప్రయత్నమే ఇది. తన గురించి తనకు తెలియనప్పుడు మరుగున పడి తనెవరో తెలియక సొసైటీ చేసిన కండిషనింగ్ అలాగ ఏళ్ల తరబడి తీసుకుని తను త్యాగం చేస్తేనే గొప్పదేమో, తను అలసిపోతేనే గొప్పదేమో, తను కోల్పోతేనే గొప్పదేమో అనుకునే స్థితికి మహిళ వచ్చింది వాళ్ళ రోజున. అది కాదు, అది కానే కాదు. ఆవిడ బాగుంటే కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే దేశం బాగుంటుంది. ఇదంతా ఒక ఇంటర్లింక్. సో ఎస్సెన్షియల్లీ మీరు ఏమీ లేనో చెప్పండి, ఇష్టం లేని పని చెయ్యకండి, నిజానికి పరిమితం కండి. అండ్ ఏం మ్యాజిక్ జరుగుతుందో చూస్తూ ఉండండి. మీ కుటుంబాల్లో మీ సమాజంలో ఎవరికి అన్యాయం జరిగినా దయచేసి వాయిస్ అవుట్ చేయండి. ఎప్పుడైతే మనం తప్పుని సమర్థిస్తూ పోతామో, థియరీ ఆఫ్ ఎక్స్పోజర్ అనేది ఒకటి ఉంటుంది. అంటే తప్పే కరెక్టేమో, 100 మంది చేస్తున్నారు కాబట్టి అదే కరెక్టేమో అనే ఒక ధోరణి సమాజంలో ఇవాళ రోజున నెలకొల్పబడింది. ఒక సోషల్ మీడియా కావచ్చు, ఇంకోటి కావచ్చు. అందుకే మన పూర్వీకులు ఏం చేశారు, పొద్దున్నే ప్రత్యక్ష నారాయణుడికి దండం పెట్టుకోమన్నారు. ఎందుకు? అది మనకు బలం ఇస్తుంది. ఇట్స్ విటమిన్ డి, మీ స్ట్రెంగ్త్ని పెంచుతుంది. ఆ తర్వాత తులసమ్మ అన్నారు, గోమాత అన్నారు, భూమితో మన రిలేషన్షిప్ ఉంచారు. దీనివల్ల ఏమైందంటే ఆడవాళ్ళు దేవర్ ఎక్స్పోజ్ టు మెనీ ఏరియాస్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రకృతి నుంచి మనల్ని దూరం చేశారు. మనం ఎప్పుడూ చీకటి గదుల్లో ఉదయం నుంచి రాత్రి వరకు పరిగెడుతూ పడిపోతున్నాం. సో ఆ పరిస్థితి వద్దు. రెస్ట్ తీసుకోవడం తప్పు కాదు, రిలాక్స్ అవ్వడం తప్పు కాదు. మీ వాయిస్ మీరు విన్నప్పుడు, మీ ఇన్నర్ వాయిస్కి అనుగుణంగా మీరు నడుచుకున్నప్పుడు, మీ ఆరోగ్యం బాగున్నప్పుడు, మీ కుటుంబాన్ని మీరు బాగు చేసుకుని నిలబెట్టుకున్నప్పుడు సమాజానికి మీరు ఎంత తోడ్పాటు చేసిన వాళ్ళు అవుతారు అంటే ఒక ఉదాహరణగా నిలుస్తారు. నేను ఇంకొకళ్ళో కాదు, మనందరం ఒకటే. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే 1 సింగిల్ పాజిటివ్ థాట్ విల్ నెగేట్ 8 lakh నెగటివ్ వైబ్రేషన్స్ అరౌండ్. అలా ఒక్కొక్క సింగిల్ పాజిటివ్ థాట్తో 14 ఏళ్ల నుంచి నడుస్తున్న వ్యక్తిని నేను. సో మీరందరూ తోడైతే ఆ పాజిటివిటీ అలా తీసుకురావచ్చు. అండ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దిస్. సో మీ అందరూ నాకు ఈ ప్రయాణంలో కావాలి. అండ్ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు శ్రీధర్ గారు, శశి గారు అండ్ అమ్మ, మీరు ఎంతో మంచి ఆశయంతో అందరినీ గుర్తిస్తూ చేస్తున్న దానికి నా సాదర ప్రణామాలమ్మ. ఎందుకంటే అందరూ అన్ని చోట్ల ఉన్నారు, కానీ అందరినీ ఒక వేదిక మీదకి తీసుకురావడం, ఒక గుర్తింపునివ్వటం, మనకి మనం సెలబ్రేట్ చేసుకోవడం. నేనేమంటున్నానంటే ఇది ఎవ్రీడే అఫైర్ చేద్దాం. మనం సెలబ్రేట్ చేసుకున్న నాడు వీ డోంట్ నీడ్ స్పెషల్ డే. అండ్ దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ సాయిల్ అండ్ దట్ ఈస్ ఇండియా. మేరా భారత్ మహాన్. థ్యాంక్ యూ. తెల్లారుతుంది మళ్ళీ అంటున్నాం, కానీ మనిషి ఒక లక్ష్యం వైపు సాగాలి అంటే దానికి ఏదో ఒక ఇన్స్పిరేషన్ కావాలి. ఈరోజు మాట్లాడితే అబ్దుల్ కలాం అంటాం, మాట్లాడితే మోదీ గారు అంటాం, లేకపోతే మాట్లాడితే గాంధీ గారు అంటాం, ఏదో ఒకటి మనం చెప్తూనే ఉన్నాం. అంటే ఏంటంటే వాళ్ళని చూసి మనం వాళ్ళలో ఉన్న మంచి లక్షణాలు మనం ఆపాదించుకొని వాటిని ఇంకాస్త పెంచుకుంటూ ఇంకా గొప్ప పనులు చేస్తూ ముందుకు సాగాలని ఈరోజు ఈ వేదికకి కారణమైన శ్రీధర్ గారు, ఉదయలక్ష్మి గారు, వాళ్ళని చూడండి, సేవకే అంకితమైన మనుషులు వాళ్ళు. ఇవాళ ఆయనకి కార్యక్రమం చేస్తే ఆయనకు ఒరిగింది ఏం లేదు, కానీ తన తల్లి పేరు మీద ఒక అద్భుతమైన వ్యక్తి ఇందిరాగాంధీ గారినే వేదికకి రప్పించి ఆమె చేత ఎంతోమందికి జ్ఞాపకాలు ఇప్పించిన వ్యక్తి వారి అమ్మగారు లక్ష్మీదేవి గారు. అటువంటి మహానుభావురాలి
కడుపున పుట్టిన శ్రీధర్ గారు తల్లి రుణం ఎలా తీర్చుకుంటున్నారో చూడండి, తల్లికిచ్చే వాల్యూ ఏంటో చూడండి. అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా తల్లికి వాల్యూ ఇవ్వండి, చెల్లికి వాల్యూ ఇవ్వండి, భార్యకి ఇవ్వండి, కూతురికి ఇవ్వండి, అందరూ కూడా ముఖ్యంగా మహిళకి ఇవ్వండి. అదే మహిళా దినోత్సవం అంటే మహిళలకి వాల్యూ ఇచ్చి వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చి వాళ్ళని అగ్రస్థానంలో నిలబెట్టడానికి భారతదేశాన్నే మనం భరతమాత అంటున్నాం, అక్కడే మొదలుపెట్టాం. మనకి అమ్మవారు ఆదిపరాశక్తి అని అంటున్నాం, అక్కడే మొదలుపెట్టాం. అలానే ఆ గౌరవం అన్ని వేళలా ఉండాలని ఈరోజు అవార్డు పుచ్చుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా అందరినీ దాదాపు నేనే సెలెక్ట్ చేశాను. ప్రతి ఒక్కళ్ళు కూడా విశిష్టమైన వ్యక్తులు. అక్కడ ఉన్నారు డాక్టర్ రేణుక, ఎంత సేవ చేస్తారంటే భార్య ఆమె భర్త కూడా ఇద్దరు కూడా అద్భుతమైన సేవ చేస్తూ వాళ్ళు ఎన్నో ఫ్రీ క్యాంప్స్ నడుపుతూ డే అండ్ నైట్ కష్టపడుతూ చేస్తుంది. అబ్రాడ్ కన్సల్టెన్సీ పెట్టి దాని ద్వారా కానీ ఎన్నో రకాలుగా ఒక మంచి యాంకర్ కూడా ఇట్లా ఎంతోమంది ఎన్నో అద్భుతమైన కార్యాలు నిర్వహిస్తున్నారు. వారందరికీ మనం చేసే చిరు సత్కారం ఏ పార్టీ వారందరికీ, కానీ కూడా మనం వారికి చేసుకోవటం అదృష్టంగా భావిస్తున్నాం. ఈ వేదిక మీద నాకు ఈ స్థానాన్ని కల్పించిన శ్రీధర్ గారికి, ఉదయలక్ష్మి గారికి నా కృతజ్ఞతలమ్మా. ఇటు ఈ సైడ్ కానీ ఈ ప్రపంచం నాశనం కావటానికి పురుషులు కారణం. మనందరం కూడా మహిళలకి పక్షపాతులుగా శాంతిని కోరుకుందాం. ఇక్కడ మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఒక 3 ఫోటోలు పెట్టాం. 3 ఫోటోల్లో గౌతమ్ బుద్ధుడిది ఎందుకు పెట్టామంటే ఆయన మొట్టమొదటిసారిగా మహిళలకి సమానత్వం కల్పించాడు. ఆయన సంఘంలో ఆమ్రపాలి అని ఆ రోజుల్లో ఒక డాన్సర్ని ఆయన చేర్చుకున్నాడు. ఒకసారి ఆయనకి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టారు. ఆ రోజుల్లోనే సమానత్వం, సమత అని ప్రబోధించాడు. కాబట్టి మేము గౌతమ్ బుద్ధుడి ఫోటో పెట్టుకున్నాం. అట్లనే మహాత్మా జ్యోతిరావు పూలే ఫోటో కూడా ఇక్కడ పెట్టాం. ఎందుకంటే ఆ రోజుల్లో మహిళలు, శూద్రులు చదువుకునే హక్కు లేదు.
ఇండియా. సరస్వతి అంటారు, ఆమె ఎవరికి చదువు చెప్పిందో మాకైతే తెలియదు కదా. కానీ 1840 మహాత్మా జ్యోతిరావు పూలే ఆయన భార్య సావిత్రిబాయి పూలేకి చదువు చెప్పించి, ఎందుకంటే పురుషులు చెప్తే మహిళలు రారు, అందుకని ఆయన భార్య చదువు చెప్తుంటే చంపడానికి ట్రై చేసే దేశం ప్రపంచంలో ఎక్కడా నేను చూడను. భారతదేశంలో మాత్రమే చదువు చెప్తే చంపేస్తాను. ఓకే, సో అవన్నీ మీకు తెలిసిందే. చదువుకున్నందుకు సూత్రుల్ని నాలుకలు కోసారు, చెరువులో విషం కూడా సీసం కూడా పోసేసిన ఇట్లాంటి దేశం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇట్లాంటి వాటిని మార్చడానికే ఈ మహానుభావులు కృషి చేశారు. మీ అందరికీ తెలుసు, సావిత్రిబాయి పూలే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆమె మీద రాళ్ళు పేడ వేసేవాళ్ళు. ఆమె 2 చీరలు తీసుకొని పోయేది. ఒక చీర ఖరాబ్ అయినా కూడా అక్కడికి పోయి ఇంకొక చీర మార్చుకునేది. అలాంటి వాళ్ళు చదువు చెప్పబట్టే ఈరోజు మీరందరూ మనందరం ఉన్నదనేది గుర్తుంచుకోవాలి. చరిత్రని మనం తెలుసుకోవాలి. కథలు వేరు, చరిత్ర వేరు. కథలనే చరిత్ర అనుకుంటారు చాలా మంది, కానీ విజ్ఞానులుగా మనం చరిత్ర నమ్మాలి. అదేవిధంగా 3వ ఫోటో డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన ఇంటర్నేషనల్ మేధావి. అమెరికా కొలంబియా యూనివర్సిటీలో చదివాడు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదివి భారతదేశానికి వచ్చిన తర్వాత మహిళల సమానత్వం కోసం కృషి చేశాడు. ఆయన ఏమంటాడంటే, ఈ ఒక దేశము అభివృద్ధి చెందిందంటే దానికి ఎవరు మెజర్ అవ్వడం కోసము హిందూ కోడ్ బిల్ అనేది పార్లమెంటులో 1950s ప్రవేశపెట్టారు. కానీ అప్పుడున్న ప్రధాని కానీ మిగిలిన వాళ్ళు కానీ మహిళల సమానత్వం కావాలి, కాకపోతే నేను ఒక్క క్షణం కూడా మంత్రిగా కొనసాగను అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహిళల కోసమే రాజీనామా చేశాడు. అందుకే ఈ 3 ఫోటోలు మేము ఇక్కడ పెట్టి మహిళా సమానత్వం కోసం కృషి చేస్తాం. చాలా మార్చాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు కూడా మహిళలు అన్ని రంగాల్లో లేరు. ఏదో ఇప్పుడు ఒక రాష్ట్రపతి అయ్యారు, కానీ ఎంత హక్కులు ఉన్నాయి. కానీ హక్కులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్టు మన హక్కుల్ని అడుక్కుంటే రావు, పోరాడి కొట్లాడి సాధించుకోవాలి. దానికోసము మీరందరూ కానీ చాలా మారుమూల గ్రామాల్లో కానీ వెనుకబడినటువంటి జాతుల్లో కానీ ఇంకా గూఢాచారాలతో మహిళలకు పూర్తిగా ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వట్లేదేమో అని నేను అనుకుంటున్నాను. ఇకపోతే ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఒక 3% రిజర్వేషన్ మహిళలకు ఉంది అని చెప్పేసి జీవో ఉంది. కానీ అది కూడా సాధారణంగా అమలు జరగటం లేదు. ఎక్కడొస్తుందంటే ప్రభుత్వాలు జీవోలు ఇచ్చిన అమలు చేసే విధానంలో లోపం వస్తాం. మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇకపోతే చరిత్ర మనకేం చెప్తుందంటే రాణి రుద్రమన్, ఝాన్సీ లక్ష్మీబాయి, అహల్య, నేటి తరంలో ముందు తరంలో వచ్చినట్టు ఇందిరా గాంధీ, వీళ్ళిద్దరూ సాహస వనితలు. ఈ సాహస వనితలందరినీ మనం చూసుకొని మనం కూడా ఏ విధంగా ఎదుగుతున్నామని నిర్ణయించుకోవాలి. ఇప్పుడు మాతృమూర్తిగా మాతృదేవోభవ సత్సంగ అధ్యక్షురాలుగా శ్రీధర్ గారు నన్ను నియమించారు. నేను ఈ సందర్భంగా మేము ఏం చేస్తున్నామంటే కీసంలో ఒక బ్రాంచ్ కార్యాలయాన్ని ఓపెన్ చేశాను. దానిలో మాతృమూర్తులందరికీ అన్నదానం చేయాలని ఒక నిర్ణయానికి తీసుకున్నాం ప్రతి స్కూల్ వారు. అలాగే దివ్యాంగులకు కానీ మామూలు మహిళలకు కానీ కొత్త సెంటర్ ఒకటి ఓపెన్ చేస్తున్నాము. గవర్నమెంట్ నుంచి టెక్నికల్ బోర్డు నుంచి సర్టిఫికేట్ తీసుకుని ఉచితంగా శిక్షణ ఇచ్చి వాళ్ళకు ఒక మిషన్ ప్రజెంట్ చేయాలని ప్లాన్ చేసుకున్నాము. ఇంకా మాతృదేవోభవ సత్సంగ గురించి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా చేపట్టాలని అనుకుంటున్నాము. ఈ కార్యక్రమాలన్నీ కూడా మాకు సహకరించాల్సిందిగా కోరుతున్నాను. అయితే ముఖ్యంగా ఒక మాతృమూర్తి మా అమ్మగారు నన్ను ఈ పరిస్థితుల్లో ఉన్నా
నేను ఈరోజు స్థాయికి వచ్చాను అంటే ఒక ఉన్నత మహిళగా మహిళా దినోత్సవ సందర్భంగా ఈరోజు మీ అందరి ముందు కూర్చోగలిగానంటే నా తల్లిదండ్రులు నాకు ఇచ్చినటువంటి ఆశీస్సులు, వాళ్ళు నాకు చేసినటువంటి సేవలు. ఎందుకంటే అందరికీ సేవతో చెప్పారు, కానీ ఇలాంటి పిల్లలకి సేవ చేయటం అది ఒక్క స్త్రీకే సాధ్యమవుతుంది. లేకపోతా ఇంకెవరికీ సాధ్యం కాదు. అందుకే ప్రత్యక్ష దైవం మన సూర్యుడు కొలిచిన దేవుడు ఎవరు కొలిచిన మాతృమూర్తి మనకి ప్రత్యక్ష దైవం. అందరికీ కూడా ఏ జాతి, ఏ కులం, ఏ మతం, అన్ని మతాలకి తల్లి లేదే లేదు, మహిళ లేదే లేదు. అయితే ఇప్పుడు బాలకృష్ణ గారు చెప్పినట్టు పురుషులు కూడా కృషి చేసి మహిళలకి సమాన హక్కులు కావాలని అడగడం అనేది మాత్రం చాలా గొప్ప విషయం. శాస్త్రంలోనే ఆధ్యాత్మికంగా అర్థనారీశ్వరం అన్నారు. స్త్రీ పురుషులకు భేది లేదు, ఇద్దరు చెరుసగం. సమాజంలో ఏంటి, దైవత్వంలో ఏంటి, అదిట్లో. కాబట్టి ఆ విధంగా పురుషులు ఆలోచించుకుని, ఆ విధంగా స్త్రీ కూడా సంకుచితం లేకుండా ఆలోచిస్తే మనం కూడుకొని మనందరం ఒక యూనిటీగా పనిచేస్తే తప్పకుండా సాధించగలుగుతామని నేను భావిస్తున్నాను. చాలా ఇంకెవరికైనా వీల్ చైర్స్ కావాలంటే కూడా నేను ఫ్రీగా ఇస్తాను. మీరు కూడా ఈ సేవలో మీరు కూడా మీ వంతు సాయం, అంటే డబ్బులు కాదు, ఎవరైనా మీ దృష్టికి వస్తే నా దృష్టికి తీసుకురండి, చాలా అంతే. ఎంతమంది అయినా పర్వాలేదు, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 100 మంది 200 మంది ఉన్నా పర్వాలేదు. నేనేంటంటే మానవ సేవే మాధవ సేవ అంటూ చిన్నప్పటి నుంచి సేవా రంగంలో పెరిగాను. సేవా రంగంలోనే నా జీవితం. ఇంకంతే, ఇంకంతకు మించి నేనేం చెప్పలేను. నా నెంబర్ కూడా కొంతమంది పెద్దల దగ్గర ఉంది, తీసుకోండి. కాకపోతే మీరు కాల్ చేయాల్సిన టైం మాత్రం 3 to 4 దయచేసి, ఎందుకంటే ఆఫీస్లో బిజీగా ఉంటాను. ధనలక్ష్మి గారు, శారద గారు, అంజలి గారు, పుష్పాంజలి గారు, కవిత గారు, రూపాదేవి గారు, విజయకాంత్ గారు, మోహన్ గాంధీ గారు, పేర్లు నాకు ఉద్దేశం చెప్తున్నాను. మేడం రమణి గారు, ఇంకా పేర్లు ఝాన్సీ గారు, సరిత గారు, రామచంద్ర గారు, గంగిరెడ్డి గారు, మేడం అష్రఫ్ మేడం, సర్వరాజు, అంజలి గారు, మరి శారద గారు, అందరికీ మన చంద్రశేఖర్ గారు, పేరు పెట్టిన అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెబుతూ, మా ఆశయం ఏమిటంటే ప్రతి శుక్రవారం సత్సంగం చేస్తాం మేడం. ప్రజలు వారి వృత్తులను మాతృప్రేమతో చేసే విధంగా సత్సంగం ద్వారా చైతన్యపరుస్తుంది. ప్రతి ఇంట్లో చేసుకుంటాము, ఆఫీస్కి వెళ్ళి పిలిస్తే చేసుకుంటాము. ఇప్పుడు ఆన్లైన్లో స్టార్ట్ చేస్తాం ప్రతి ఫ్రైడే ఈవినింగ్ 5 to 7. కాబట్టి ఇలా చేస్తూ మదర్స్ డే, ఉమెన్స్ డే, టీచర్స్ డే, న్యూ ఇయర్స్ డే అట్లా వివిధ రోజులు చేస్తుంటాం. మహానాయకుల పుట్టినరోజులు కూడా చేస్తుంటాం. ఏమిటంటే ఇట్లా గెట్ టుగెదర్ చేసుకొని ఇట్లా పెద్దల యొక్క స్పీచెస్ విని మోటివేట్ అయ్యి సమాజానికి ఏదైనా ఉపయోగపడుతుందనే మా సంకల్పం. అంతే. ఇది ఎక్స్ట్రా మన వృత్తులు చేసుకోవాలి ఫస్ట్.